అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులతో విరుచుకుపడుతోంది. నిన్న రియాద్లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసిన ఇరాన్ తాజాగా దుబాయ్లోని అమెరికా కాన్సులేట్పై డ్రోన్ల వర్షం కురిపించింది. ఈ దాడిలో కాన్సులేట్ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాలను దట్టమైన పొగలు కమ్మేశాయి. ఈ దాడిపై స్పందించిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తమ సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారన్నారు. డ్రోన్ ప్రధాన భవనం పక్కనే ఉన్న పార్కింగ్ స్థలాన్ని తాకిందని తెలిపారు. ఇరాన్ పాలన అమెరికాకు, ప్రపంచ దేశాలకు ముప్పుగా మారిందని ఆరోపించారు రూబియో. ఇజ్రాయెల్, అమెరికా సైనిక చర్యల ప్రతీకారాన్ని గల్ఫ్ దేశాలపై తీర్చుకుంటోంది ఇరాన్. అమెరికా స్థావరాలే లక్ష్యంగా మిసైల్స్, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ దాడులపై తీవ్రస్థాయిలో మండిపడింది గల్ఫ్ దేశాల సమూహం జీసీసీ. ఇరాన్ దాడులకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. చమురు, ఇంధన వనరులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చింది. కాగా అబుదాబి, రసల్ ఖమైలాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడిలో యుఏఈ రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది. ముసాఫా, ఐసీడీఏడీలో జరిగిన రాకెట్ల దాడిలో గిడ్డంగులు దెబ్బతిన్నాయి. అయితే ఈ దాడులను సమర్థంగా తిప్పికొట్టామని పేర్కొంది యుఏఈ రక్షణ వ్యవస్థ. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ వారసుడిగా ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ ఎన్నికయ్యారు. ఖమేనీ మృతితో తదుపరి సుప్రీంగా ముజ్తబా నియామకమయ్యారు. 88 మంది మత గురువులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మండలి ఖమేనీ రెండో కుమారుడు 56 ఏళ్ల ముజ్తబాకు పట్టం కట్టింది. ఈ నియామకంలో ఇరాన్ సైనిక విభాగం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అనే ఉద్దేశంతో ముజ్తబా వైపు మత పెద్దలు మొగ్గు చూపినట్లు సమాచారం. మరోవైపు అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సమావేశం జరుగుతున్న భవనంపై ఇజ్రాయెల్, అమెరికా బాంబు దాడులు జరిపినట్లు చెందినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ దాడిని ఇరాన్ ధృవీకరించలేదు. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఇరాన్లో మరణ మృదంగం కొనసాగుతోంది. ఇరు దేశాల వైమానిక దాడి మృతులకు సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తోంది అక్కడి ప్రభుత్వం. మినాబ్లో అమెరికా డ్రోన్లకు బలైన 165 మంది విద్యార్థినులను ఒకే చోట పూడ్చిపెట్టారు. పిల్లల అంతిమయాత్రలో భారీగా జనం పాల్గొన్నారు. విద్యార్థినుల మృతదేహాల వాహనాలు వీధుల గుండా వెళ్తుండగా రహదారికి ఇరువైపులా నిలబడి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దీంతో మినాబ్ నగరం శోకసంద్రమైంది. ఇక స్టూడెంట్స్ ను పాతి పెట్టేందుకు తీసిన గుంతల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.